శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రాత్రిలోపు ఇది విని బిడ్డ, ఇది విన్న మరుక్షణమే నీకు తిరిగే లేదు, 100% జరిగేది ఇది, ఒంటరిగా విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం నీకు ఉంది కాబట్టి ఈ సందేశాన్ని వినగలుగుతున్నావమ్మా. నీకు కంగారెందుకు చెప్పు, దిగులెందుకు చెప్పు. నువ్వు ఊహించిన శుభవార్తను నీ కళ్ళ ముందు ఉంచుతున్నాను. ఏంటి బాబా, నిజమేనని ఆశ్చర్యంగా అడుగుతున్నావు కదా, నా వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అవును తల్లి, నా మాట నిజమే, నిజమయ్యేలా నేను చేస్తాను కదా. ఇక నువ్వు దేనికి కూడా కంగారు పడవద్దు. ఎందుకని ఆలోచన, మనసులో ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు ఇంతలా కలత చెంది ఉంది నీ మనసు చెప్పు. దేని గురించి ఎవ్వరికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదమ్మా. కొండంత తోడుగా నీకు బాబా ఎప్పటికీ కూడా రక్షణ కవచంలా నీతోనే ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డం, ఎందుకు బాధపడ్డం చెప్పు. ఆలోచించు తల్లి. ఒక్కసారి నీ కోసంగా ఒక అద్భుతమైన శుభవార్త అనేది రాబోతుంది. అది నీ బాబాని నీ దగ్గరికి రప్పించిపోతున్నాడు బిడ్డ. కాస్త మనసు పెట్టి 2 నిమిషాలు వింటే చాలు, అన్నీ నీకు తెలుస్తాయి. అలానే నీకు అన్నీ కూడా అర్థమవుతాయి. చూడమ్మా, మనిషి అన్నాక ప్రతి ఒక్కరి జీవితంలో వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి కూడా. వాటిని నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల తల్లి. తిరస్కరిస్తే ఎలా చెప్పు. అవి మరి అలా ఉంటాయి బాబా, నాకు సరిగ్గా తెలియడం లేదని అని అడుగుతున్నావుగా. అది చెప్పడానికే కదమ్మా ఈ సందేశాలు తీసుకువచ్చాను. మనసు పెట్టి విను. ఇలా చూడమ్మా, ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో కొంతమంది నా బిడ్డలకు ఆర్థిక సమస్యలు, మరికొందరికి బంధంతో సమస్యలు, ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలతో, స్నేహితులతో, బంధాలతో, బంధుత్వాలతో ఇలా ఎడబాటు రావడం వల్ల, వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న గొడవలు రావడం, మరికొంతమందికి వాళ్ళ సంతానం వల్ల అసలు ఏమాత్రం కూడా ప్రశాంతత లేకపోవడం, ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూ ఉన్నాయి. అది శాసమేనమ్మా. ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే ఖచ్చితంగా నీ దగ్గరికి రావచ్చు. ఆ సమయంలో నువ్వు భయపడకూడదు. చెప్పాలంటే ఆ టైంలో నువ్వు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోవలసి వస్తుంది. అందుకే ముందుగానే నీకు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. అలాంటి సమయంలో నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా నిలబడాలి బిడ్డ. అవునమ్మా, ఎవరు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు మాత్రం ధైర్యంగా నిలబడాల్సిందే. అప్పుడే కదా నీ కోరికలన్నీ నెరవేరుతాయి చెప్పు. అలా కాకుండా చిన్న విషయం రాగానే నువ్వు కంగారు పడిపోతూ, భయపడిపోతూ వెళ్ళిపోయి పారిపోతే నీ కోరికలు ఎలా తీరుతాయి తల్లి? కాస్త ఆలోచించమ్మా. నీ బాబా చెప్పేది నిజమా కాదా? నువ్వే ఆలోచించి చెప్పు. ఇక నుంచి నీ కష్ట సమయంలో ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా ఒక తండ్రిగా నాదిక తల్లి. నేను కాక నీకింకెవరు చెప్తారో చెప్పు. ఇంకెవరు నీకు తోడుగా ఉంటారు? అన్నీ నేనే కదా. అన్నీ నేనే చెప్పి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి తెచ్చేటటువంటి బాధ్యత నాది. గుర్తుపెట్టుకో. సమయం వచ్చేంత వరకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అలా కాకుండా కృంగిపోయి ఏడుస్తూ సమస్యను పెద్దదిగా చేసుకుంటే ఎలా? నువ్వు కోరుకున్నది పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ రెట్లు ఆనందాన్ని ఇస్తాను తల్లి. కేవలం నీ బాబా చెప్పిన నమ్మకంతో ధైర్యంగా ఉండు చాలు. మిగతావన్నీ నేను చక్కబెడతాను. అన్నిటినీ నేను తీర్చిదిద్దుతాను. ఇక నీకు భయం ఎందుకు చెప్పు. ఇప్పుడు నీకున్న పరిస్థితులన్నీ కూడా చెప్పినట్లే ఉన్నాయి కదా, అలానే జరుగుతున్నాయి కదా. 100% నువ్వు చెప్పినట్లే జరుగుతుంది. నీ బాబా చెప్పినట్లుగా నీ జీవితం ఎప్పుడూ కూడా కష్టాలతో, సమస్యలతో, బంధువులతో, బంధంతో నరకయాతన అనుభవిస్తున్నావు కదా. అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నాను బాబా. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాను బాబా.
మీరు చెప్పినట్లుగే అన్నీ ఉన్నాయి నన్ను అడుగుతూ ఉన్నావు కదా. సరే తల్లి, బాధపడకు. ఇవి మనుషులకు జరగడం సర్వసాధారణమైనవి. మనిషిగా పుట్టాక అన్నిటినీ కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. అన్నిటినీ దాటవలసిందే తల్లి. ఏది దాటలేదు, ఏది జరగలేదని అలాగే కూర్చుంటే ఏది మారదమ్మా. అందుకే అన్నిటినీ తట్టుకో. ఇక నీకున్న పరిస్థితి అనేది అతి త్వరలోనే నీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతుంది. ఆ క్షణం వెంటనే నువ్వు ఊహించిన శుభవార్త నీకు చేరుతుంది. నాపై నమ్మకంతో ఉండు చాలు. దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. ఇక నీకు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు బిడ్డ. వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని నువ్వే తెలుసుకో. కాబట్టి ఏదైనా సరే మంచిగా ఆలోచించేనమ్మా. మంచిగా తలుస్తూనే ఉండు. అంతా ఎప్పుడు కూడా నీకు మంచి జరుగుతుంది. ఇలా చూడు, నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు నువ్వు కాస్త ప్రయత్నించు. అది కష్టమైనా సరే నువ్వు తప్పకుండా ప్రయత్నించాల్సిందమ్మా. నీకు మంచి ఫలితం దొరుకుతుంది. దొరికేలా నేను చేస్తాను. నువ్వు కాస్త ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితంలో నీకు ఎన్నో విషయాలు జరుగుతాయి. ఓర్పుతో ఉన్నవారు ఎన్నటికీ కూడా ఓడిపోరమ్మా. సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నీకు పదే పదే చెప్తున్నాను కదా, ఓర్పు సహనంతో ఉండు. నిరాశగా ఉంటే ఓటమి ఎదురవుతుంది. ఓటమిని చూసి కన్నీరు పెట్టుకో. అంటే ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా. అందుకే ఏదైనా సరే దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించు. ఇక నువ్వు ఊహించిన శుభవార్త నీకు అందిస్తాను తల్లి. ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది. ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నీ బాబా చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఇక నీకు అనవసరమైన ఆలోచనలన్నీ కూడా బయటకు తీసేసి దూరంగా విసిరిపడేసే తల్లి. ధైర్యంగా ఉండు. నీకు తోడుగా నేనున్నాను కదా. నీకోసం నేను పంపించిన శుభవార్త కోసం నమ్మకం, ప్రార్థనతో ఎదురుచూస్తూ ఉండు. నీ ఆశల్ని ఎప్పుడు కూడా వమ్ము చేయనని నేను చెప్పినట్లే చేస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. ఇక మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. సంతోషంగా ముందుకు వెళ్ళావంటే నీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని నేను కలిగిస్తాను. ఇక సంతోషమే కదా తల్లి. ప్రశాంతంగా ఉండు. భయపడవద్దమ్మా. ఏదైనా సరే ఈ సందేశం నువ్వు ఈ రాత్రిలోకి విన్నావంటే మరుక్షణం నీకు తిరిగే లేదమ్మా. ఇక నీ జీవితంలో నువ్వు అనుకున్న ఉద్యోగాన్ని, అనుకున్న లక్ష్యాన్ని నువ్వు పొందే తీరుతావు. ఎప్పుడైనా సరే ఎవరైనా నువ్వు ఎవరైతే నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారో, నిన్ను ఎవరైతే చూసి హేళన చేస్తున్నారో వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్పేటటువంటి బాధ్యత నాది తల్లి. ధైర్యంగా ఉండు. సంతోషంగా ఉండు. ఏం జరిగినా ఎలా జరిగినా సరే నా వెనుక నా బాబా ఉన్నారని ధైర్యంతో ఉండమ్మా. అప్పుడే నీ జీవితం ఇంకా ఇంకా సంతోషమయమవుతుంది. ఆనందం అంటే నీ యొక్క ఆనందం ఇంకా ఇంకా రెట్టింపోతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.